రోహిత్ ఇక రిటైర్ అవ్వబోతున్నాడా? బీసీసీఐ రోహిత్కు నిజంగానే షాక్ ఇచ్చిందా? ఎంతటి ఆటగాడికైనా కొన్నిసార్లు గడ్డు పరిస్థితులు సహజం. ఒక్క మ్యాచ్ చాలు మళ్ళీ పూర్వ వైభవాన్ని అందుకోవడానికి. అందులోనూ రోహిత్ చెలరేగాడంటే అది విధ్వంసమే. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఇక ఆ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. టెస్ట్ వన్డే జట్లకు నాయకత్వం వహించే సామర్థ్యం తనలో ఇంకా ఉన్నాయంటూ చెప్పేశాడు. గత కొన్ని రోజులుగా కెప్టెన్గానే కాకుండా ఓ ఆటగాడిగా కూడా ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు రోహిత్. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శన బీసీసీఐకి తీవ్ర అసంతృప్తిని కలిగించిందట. అయినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును నడిపించే బాధ్యతను రోహిత్కే అప్పగించింది బీసీసీఐ. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ తన భవిష్యత్ ప్లానింగ్ను బీసీసీఐకు చెప్పాల్సి ఉంటుందట. రోహిత్ ఇప్పుడు తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. రోహిత్కు 2025 ఏప్రిల్ నాటికి 38 ఏళ్లు వస్తాయి. ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ రిటైర్మెంట్ గురించి తరచుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బీసీసీఐ కాస్త కఠినంగా రోహిత్ నుంచి సమాధానం రాబట్టాలనుకుంటుందట. టీమిండియా సెలెక్టర్లు 2027 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని పక్కా ప్లానింగ్ అమలు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. రోహిత్ శర్మ వైఖరి కూడా స్పష్టంగా ఉండాలి అనేది సెలెక్టర్ల భావన. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి పెద్ద టోర్నమెంట్ తర్వాత టీమిండియాలో పెనుమార్పులు తథ్యమనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. రోహిత్ శర్మ ఫ్యూచర్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీపైనే ఆధారపడింది. ఈ టోర్నమెంట్లో హిట్ మ్యాన్ అద్భుతంగా రాణించాలి. టోర్నమెంట్ ముగిసిన తర్వాత రోహిత్ తన భవిష్యత్తు ప్రణాళికను బీసీసీఐకు చెప్పేయాలి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడా లేదా ఆటను కొనసాగిస్తాడా అన్నది అప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్తు ప్రణాళికలేంటో రోహిత్ ముందే నిర్ణయించుకోవాలని కూడా బీసీసీఐ సూచించిందట. రాబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, 2027 వన్డే ప్రపంచ కప్ కోసం జట్టు యాజమాన్యం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రోహిత్ నిర్ణయం బీసీసీఐకి కీలకం. ఫిబ్రవరి 20 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన సత్తా చాటబోతోంది. దీనికి ముందు ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఉంది. ఈ వన్డే సిరీస్లో కూడా టీమిండియాకు రోహితే కెప్టెన్గా కొనసాగనున్నాడు. తనపై వస్తున్న విమర్శలకు రోహిత్ జవాబు చెప్పాలని హిట్ మ్యాన్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. చూడాలి మరి, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా పగ్గాలు రోహిత్ దగ్గరే ఉంటాయా, మరెవరికైనా ఆ బాధ్యతలు అప్పగిస్తారా అనేది అప్పుడే తేలిపోనుంది.